ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం. కథ మాత్రమే కాదు, దానికి చరిత్రకు ఉన్న లింక్ ఏంటి అన్నది కూడా చూద్దాం. ఈ కథలో ఉన్న ఒక రాడికల్ మిషన్, అంటే ఒక తీవ్రమైన లక్ష్యం, దాని గురించి చారిత్రక రికార్డులు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. చాలామందికి తెలిసిన వాక్యమే ఇది కదా. పంట విస్తారమే గాని పనివారు కొద్దిమందే. సాధారణంగా దీని అర్థమేంటంటే, ఒక పెద్ద పని ముందుంది, కాని దాని చేయడానికి సరిపడా మనుషులు లేరు అని. మన పరిశోధన ఇక్కడి నుంచే మొదలవుతుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఒకవేళ అసలు సమస్య పనివాళ్లు తక్కువగా ఉండటం కాకపోతే, అప్పుడు అసలు సమస్య ఏంటి? రండి, ఈ కొత్త యాంగిల్లోంచి కథను చూద్దాం. సరే, అసలు కథలోకి వెళ్తే, యేసు తన అనుచరుల్లోంచి ఒక 72 మందిని సెలెక్ట్ చేసి జంటలు జంటలుగా ఒక ప్రత్యేకమైన మిషన్ మీద పంపిస్తారు. దీన్నే 72 లక్ష్యం అని అంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ నంబర్ వెనక ఉన్న సింబాలిజం. 72 అనే సంఖ్య ఆ సందేశం కేవలం ఇజ్రాయెల్ కోసం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కోసమని సూచిస్తోంది. ఇక పంట అనే మాట, ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా తలక్రిందులు చేస్తోంది. చూడండి, ఇక్కడ సమస్య పంట లేకపోవడం కాదు. అసలు సమస్య ఏంటంటే, కోతకు రెడీగా ఉన్న పంట చాలా ఉంది, దాన్ని కోసేవాళ్లే లేరు. అంటే దేవుని రాజ్యం సిద్ధంగా ఉంది, దాన్ని ప్రకటించేవాళ్లే కావాలి. ఇది మనల్ని ఆ మిషన్ యొక్క విచిత్రమైన స్వభావానికి తీసుకొస్తుంది. ఎందుకంటే యేసు వాళ్లకి కొన్ని చాలా వింతైన, చెప్పాలంటే కఠినమైన సూచనలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన సూచనలు ఒకసారి చూడండి. డబ్బు తీసుకెళ్ళొద్దు, సంచి వద్దు, కనీసం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోవద్దు. అంటే ఏంటి? వాళ్లు పూర్తిగా దేవుడి మీద, ఇతరులు చూపే దయమీద ఆధారపడాలి. ఇంకా దారిలో ఎవర్నీ పలకరించొద్దు అన్నారు. ఇది అగౌరవం కాదు, ఆ పనిమీద ఎంత ఫోకస్ పెట్టాలో చెప్పడానికి. చూడ్డానికి ఇది చాలా బలహీనంగా కనిపించొచ్చు, కానీ దీని వెనక ఉన్నది అచంచలమైన నమ్మకం. మరి ఒకవేళ ఎవరైనా వాళ్ల సందేశాన్ని వినకపోతే, తిరస్కరిస్తే, అప్పుడేం చెయ్యాలి? వాళ్ళు తమ కాళ్లకు వంటిన దుమ్ముని దులిపెయ్యాలి. ఇది ఊరికే కోపంతో చేసే పని కాదు, అదొక పవర్ఫుల్ సిగ్నల్. దాని అర్థమేంటంటే, మేము దేవుని శాంతిని తీసుకొచ్చాం, మీరు దాన్ని వద్దన్నారు, సో ఇక మీ భవిష్యత్తుకు మీరే బాధ్యులు అని చెప్పినట్టే. కొంతకాలం తరువాత ఆ 72 మంది తమ మిషన్ పూర్తి చేసుకుని తిరిగి వస్తారు. ఇక్కడే ఈ కథలో విజయం అంటే ఏంటి, అసలైన ఆనందమంటే ఏంటి అనే దాని గురించి ఒక చాలా ముఖ్యమైన పాఠం మనకు తెలుస్తుంది. వాళ్ళు చాలా ఉత్సాహంగా, సంతోషంతో తిరిగి వచ్చారు. వచ్చి ఏం చెప్పారంటే, ప్రభూ, నీ పేరు చెప్తే దయ్యాలు కూడా మాకు లొంగిపోతున్నాయి అని తమ విజయం గురించి, తమ పవర్ గురించి గొప్పగా చెప్పారు. అయితే యేసు వాళ్ల ఫోకస్ను పూర్తిగా మార్చేశారు. ఇక్కడే ఉందసలు పాయింట్. ఆయన ఏమన్నారంటే, ఆత్మలు మీకు లోబడుతున్నాయని కాదు మీరు సంతోషించాల్సింది, అది కాదు అసలు ఆనందం, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయి, అంటే మీరు దేవునికి చెందినవాళ్లు, దాన్ని బట్టి సంతోషించండి అని చెప్పారు. ఇది చాలా పెద్ద షిఫ్ట్. ఇది 2 రకాల ఆనందాల మధ్య తేడాను మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఒకటి పర్ఫార్మెన్స్ బేస్డ్ జాయ్, అంటే మనం చేసే పనుల మీద ఆధారపడే ఆనందం. ఇది మన సక్సెస్, ఫెయిలియర్లను బట్టి వస్తూ పోతూ ఉంటుంది. గెలిచినప్పుడు గర్వం, ఓడిపోతే నిరాశ. ఇక రెండోది గ్రేస్ బేస్డ్ జాయ్, అంటే కృప ఆధారిత ఆనందం. ఇది మనం ఏం చేశామనే దానిమీద కాదు, మనం ఎవరం అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఇది స్థిరమైనది, మార్పు లేనిది, దీన్ని ఎవ్వరూ మన దగ్గర్నుంచి తీసుకెళ్లలేరు. సరే, ఇప్పటిదాకా మనం చూసింది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక పాఠం. కాని ఇప్పుడు మనం గేర్లు మార్చి పూర్తిగా వేరే ప్రశ్న అడగబోతున్నాం. కథలోంచి బయటకొచ్చి చరిత్రవైపు చూద్దాం. ఇది వినడానికి చాలా బలమైన కథ, కాని లాజికల్గా ఆలోచించే ఎవరికైనా ఒక ప్రశ్న వస్తోంది. బైబిల్ను పక్కన పెడితే ఈ కథలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ గురించి, అంటే యేసు గురించి వేరే ప్రాచీన ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈయన చారిత్రక వ్యక్తేనా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనమిప్పుడు యేసును ఫాలో అవని వాళ్ల దగ్గరికి వెళ్దాం. అంటే క్రైస్తవులు కాని చరిత్రకారులు ఏం రాశారో చూద్దాం. ఎందుకంటే వీళ్లు పక్షపాతం లేకుండా బయటివాళ్లుగా జరిగిందాన్ని రికార్డ్ చేశారు. ఇక్కడ మనకు 4 ముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తున్నారు: జోసెఫస్, టాసిటస్, ప్లినీ, ఇంకా లూసియన్. వీళ్లలో యూదులున్నారు, రోమన్లున్నారు, గ్రీకులు కూడా ఉన్నారు. ఒక ముఖ్యమైన విషయమేంటంటే, వీళ్ళెవరూ క్రైస్తవులు కాదు.
నిజానికి కొందరు క్రైస్తవ్యాన్ని విమర్శించిన వాళ్లే. అయినా సరే వాళ్ళు యేసు గురించి ఏం రాశారో చూడటం చాలా ఇంట్రెస్టింగ్. ఇదిగో చూడండి, ఇది టాసిటస్ అనే ఒక ఫేమస్ రోమన్ చరిత్రకారుడు రాసింది. ఈయనేం చెప్తున్నాడంటే, క్రీస్తు అనే వ్యక్తి తిబేరియస్ చక్రవర్తి పాలనలో మన గవర్నర్లలో ఒకడైన పొంతీ పిలాతు చేతిలో తీవ్రమైన శిక్ష అనుభవించాడు. ఇది చాలా క్లియర్గా ఉంది. యేసు అనే వ్యక్తి ఉన్నాడని, అతన్ని ఎవరు ఎప్పుడు చంపించారో స్పష్టంగా చెప్తున్నాడు. ఇది బైబిల్లో ఉన్న సమాచారంతో కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇక జోసఫస్, ఈయన ఒక యూదా చరిత్రకారుడు. ఈయన కూడా పిలాతు యేసును సిలువ వేయించాడని రాశాడు. అంతేకాదు, ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాడు. అదేంటంటే, ఆయన చనిపోయిన 3వ రోజు మళ్లీ బ్రతికి కనిపించాడని ఆయన ఫాలోయర్స్ రిపోర్ట్ చేశారట. ఇంకా ఆయన పేరు మీద మొదలైన క్రైస్తవుల తెగ తన కాలం నాటికి ఇంకా ఉనికిలోనే ఉందని కూడా రాశాడు. సో ఈ బయటి ఆధారాలన్నీ కలిపి మనకు ఏం చెప్తున్నాయి? 1. యేసు అనే ఒక చారిత్రక వ్యక్తి 1st సెంచురీలో ఉన్నాడు. 2. అతన్ని క్రీస్తు లేదా మెస్సియా అని పిలిచేవారు. 3. పొంతీ పిలాతు హయాంలో ఆయన సిలువ వేయబడ్డాడు. 4. ఆయన చనిపోయాక కూడా బ్రతికే ఉన్నాడని ఆయన అనుచరులు నమ్మారు, ఆయన్ని దేవుడిలా ఆరాధించారు, వాళ్ల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఇదంతా బైబిల్ బయటి సోర్సెస్ చెప్తున్న మాట. దీని ఫైనల్ ఇంపాక్ట్ ఏంటంటే, ఈ రోజుల్లో పేరున్న ఏ చరిత్రకారుడు యేసు అనే వ్యక్తి అసలు లేడు అని వాదించడు. ఆయన చారిత్రకంగా ఉన్నాడు అనేది ఒక యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. చూశారుగా, మనం 2 విషయాలు చూశాం. 1, నిజమైన ఆనందం మనం చేసే పనులమీద కాదు, మనం ఎవరికి చెందినవాళ్లం అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. 2ది, ఈ కథకు మూలమైన వ్యక్తి కేవలం ఒక కల్పిత పాత్ర కాదు, ఒక చారిత్రక వాస్తవం. మరి ఈ చారిత్రక వాస్తవానికి, ఆ మార్పులేని శాశ్వతమైన ఆనందానికి మధ్య ఉన్న సంబంధమేంటి? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి ఆలోచించండి.